గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజ్ ప్రారంభానికి ఎదురుచూస్తుంది. దేవాదుల ఆయకట్టును స్థిరీకరించే ఉద్దేశంతో తుపాకులగూడెం వద్ద 6.94 టీఎంసీల కెపాసిటీతో ఈ బ్యారేజ్ను నిర్మించారు. 2017 ఫిబ్రవరిలో ప్రారంభమైన పనులు గతేడాది పూర్తయ్యాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజ్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. గతేడాది పూర్తయిన దీనిని మాజీ సీఎం కేసీఆర్ ఈ బ్యారేజీని ప్రారంభిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఎలక్షన్ల కారణంగా కార్యక్రమం వాయిదా పడింది. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి బ్యారేజీని ప్రారంభింపజేయాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. 2121 కోట్లతో నిర్మాణం, దేవాదులు లిఫ్ట్ స్కీమ్ కెపాసిటీని పెంచడం ద్వారా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలోని 6.21 లక్షల ఎకరాలకు సాగునీరు అవ్వాలని గత బీఆర్ఎస్ సర్కార్ భావించింది. ఇందుకోసం దేవాదుల నుంచి మరిన్ని నీళ్లు ఎత్తిపోసేందుకు వీలుగా గోదావరి నదిపై సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టింది. 6.94 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు డిజైన్ చేసింది. 1624 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన ఎస్యూడబ్ల్యూ, రిత్విక్ కంపెనీలు జాయింట్ వెంచర్లో పనులు దక్కించుకున్నారు. 60 పియర్లు, 59 రేడియల్ గేట్లు, 83 మీటర్ల ఎత్తు, 1132 మీటర్ల పొడవుతో బ్యారేజీ నిర్మించారు. 2020 ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా గడువు పొడిగిస్తూ వచ్చారు. దీంతో నిర్మాణ వ్యయం 497 కోట్లు పెరగగా మొత్తం 2121 కోట్లతో గత ఏడాది బ్యారేజీ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. 2040 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా సమ్మక్క సాగర్ ప్రాజెక్టును డిజైన్ చేశారు. తుపాకులగూడెం గ్రామం వైపు 9 పిలియర్లతో సమ్మక్క హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణం పనులకు అవసరమైన ప్రైమరీ వర్క్ ఇప్పటికే పూర్తి చేశారు. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన పనులను జెన్కో సంస్థ చేపట్టాల్సి ఉంది. ఇంకా ఇది ప్రాథమిక దశలోనే ఉంది. ఈ పనులకు సంబంధించిన డిజైన్లు, టెండర్ల ప్రక్రియ ఇంకా మొదలు కాలేదని ఇంజనీర్లు చెబుతున్నారు. కాగా తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణం పనులు పూర్తయి ములుగు జిల్లా ఇరిగేషన్ శాఖ ఈ షరతులు తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ వానాకాలంలో వరద వెళ్లడానికి వీలుగా బ్యారేజీకి అమర్చిన 59 గేట్లను పూర్తిగా తెరిచి ఉంచామన్నారు. 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పనులను జెన్కో సంస్థ చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు శరత్.